ఇది కాక మీరు ఏదైతే మీ దృష్టిలో పెట్టుకొని మీరు రాజకీయం చేస్తున్నారో అది కాక జరగకపోతే కోర్టుకు మీరు అప్పీల్ చేసుకుంటారా? ఇది ఛాలెంజ్. ఏంటో తెలుసా, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్న కోర్టుకు ఏం అప్పీల్ చేసుకోవాలను? నేను ఈ ఎఫ్టీఏలో ప్రపంచంలో ఉన్న ల్యాండ్ మొత్తం తీసేసుకుంటున్నా, దీంట్లో నేను ఒక అద్భుతం చేయబోతున్నా అని చెప్తున్నారు కదా, కోర్టుకు మీరు అప్పీల్ పెట్టుకోవాలంటే నేను చేయలేని పక్షంలో నా ఇంటికి కోర్టే నోటీసులు ఇచ్చి నా ఇల్లును కూలగొట్టండి, ఈ ప్రజలకు ఎట్టయితే డబుల్ బెడ్రూమ్ ఇచ్చామో అదే డబుల్ బెడ్రూమ్ మీరు నా పిల్లలు ఉంటామని మీరు ఛాలెంజ్ చేస్తారా? చెప్పండి. మీరు ఒప్పుకోండి దీనికి. రేవంత్ రెడ్డి గారు, మీరు గెలిచి గద్దెలకి కూర్చున్నారంటేనే కాదు, ఇలాంటి రాజులు రాజకీయాలు ఎప్పుడో ఎంతో మంది పోయారు. ఇది హిట్లర్ పాలన తలపిస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. అందుకే తెలంగాణ ఉద్యమాలు చేసినప్పుడు మీరు పాటలు పాడినాం, గచ్చగట్టినాం, కానీ మాకు అన్యాయం జరిగింది. వెనక ముందు చూసుడేంది రాజన ఓ రాజన, ఎత్తుకో తెలంగాణ జెండా రాజన ఓ రాజన. అప్పుడే తెలంగాణ ఉద్యమ పాలు పంచుకున్న వాళ్ళు రేవంత్ రెడ్డి గారు. మీరు ఎలాంటి ఉద్యమాలు చేసిన వాళ్ళు మాకు కూడా తెలుసు. కానీ మా నిరుపేదల దృష్టి కనుక మీరు వస్తే మీకు మాకు ఎంతవరకైనా సబబే, 7 వరకైనా సిద్ధమే అని చెప్పేసి ప్రజల తరపున ప్రజల కోసం మేమంతా నిరుపేదలం కాబట్టి కడుపు గాలి బాధతో చెప్తున్న ఈ విషయాలు మీరు వెంటనే మీ ఆలోచనలు, మీ తొత్తులు ఎవరైనా ఉంటే, మీ సలహాదారులు ఎవరు ఉంటే మళ్ళా పునరాలోచన చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్.